శ్రీనివాస్ ఒక వాటర్ మిలన్. ఓకే థ్యాంక్ యూ. సార్ చెప్పు. నేను అద్దెకుండే ఓనర్ ఇంట్లో ఈ మధ్యన దొంగతనం జరిగింది. మీరు ఒకరోజు చెప్పారు కదా, దొంగలను ఒకవేళ పట్టుకోలేకపోతే పోలీసులు వేరే పద్ధతిలో కేసు క్లోజ్ చేస్తారని. కూర్చో సార్ కూర్చో శ్రీనివాస్. పోయిన వారం మీ నాన్నగారు చనిపోవటం వల్ల నువ్వు ఊరెళ్ళావని మణికంఠ చెప్పాడు. ఇక్కడ అన్ని విషయాలు తప్పుగా జరుగుతున్నాయి శ్రీనివాస్. నన్ను అడిగినట్టు నువ్వు ఇంక వేరే ఎవరినన్ను అడుగుంటే నీ మీదే సందేహపడేవాళ్ళు. ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తోంది ఇన్స్పెక్టర్ ఈశ్వరే కదా? అవును సార్. డేంజరస్ వాడు, ఏది ఎక్కువ ఆలోచించడు. ఏ కేసు అయినా సరే వాడికి ప్రెజర్ ఉంటే గానీ ఏమీ పట్టించుకోడు. ఎవరైనా ప్రెజర్ పెడితే నీలాంటి అమాయకుల్ని లేదా ఎవరండాలి అని అనామకుల్ని ఎంచుకొని వాళ్ళని దోషులు చేసి కేసు క్లోజ్ చేస్తాడు. నీ ఫ్రెండ్ని చూస్తే బిత్తర చూపులు చూస్తుంటాడు. మన మీద వాళ్ళకి డౌట్ వస్తే అన్నీ అనుమానాస్పదంగానే కనిపిస్తాయి. నువ్వు అనవసరంగా ఏదో ఒకటి మాట్లాడి నీ మీద డౌట్ క్రియేట్ చేసుకోవద్దు. ఏదేమైనా నీకింత క్యూరియాసిటీ ఉండకూడదు శ్రీనివాస్. నేను చెప్పాను కదా నీ క్యూరియాసిటీ చాలా ఎక్కువ అని. క్యూరియాసిటీ కిల్స్ ద క్యాట్. రే ఏమంటున్నాడు రా? నువ్వు ముందా బిత్తర చూపులు మానే. ఏ ఆయన ఏమన్నాడో చెప్పరా. ఆగు. హలో హలో తమ్ముడు, చెప్పక్క. బాగున్నావా? బానే ఉన్నా. చెప్పక్క. ఏం లేదురా, నేను జాతకం చూపించుకుంటే నాకు ఆడపిల్ల పుడుతుందని చెప్పారు. మా ఆయన ఆరోగ్యం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారు. కవితకి కళ్ళు కనిపించు. భోంచేశారా? నాకు ఆడపిల్ల పుడుతుందని చెప్పారు. నా తమ్ముడు గురించి చెప్పుకుంటున్నాను. మా ఆయన ఆరోగ్యం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారు. వాళ్ళ బలహీనతలే మనకి బలం అయ్యాయి కదా. నేను ప్రతి శనివారం దీపం కూడా పెట్టాలంట. మనం తిండి కోసం తిప్పలు పడేప్పుడు దేవుడు చూస్తూనే ఉన్నాడుగా. చూడండి ఇప్పుడు పట్టు. హలో తమ్ముడు. సరే అక్క, షాప్లో కస్టమర్స్ ఎక్కువగా ఉన్నారు, నేను తర్వాత ఫోన్ చేస్తాను. సర్లేరా. రే ఇంటి దగ్గర నుంచా? అవును. ఏంటంట? ఏం లేదురా. సరే ఆ బట్టతలో ఏం చెప్తున్నాడు రా? నీకు ఇప్పుడు చెప్పినా అర్థం కాదు. పొరా నీ ఎప్పుడు చూసినా అర్థం కాదంటావు. నాకు పూర్తిగా అర్థమయ్యాక నీకు అర్థమయ్యేలా చెప్తాను.